నీట్ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన ఎస్ఆర్ జూనియర్ కళాశాల. నెల్లూరు జిల్లాలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు నీట్ ఫలితాలలో ర్యాంకులు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డిలు మాట్లాడుతూ ఎస్ఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ స్థాపించి దాదాపు 53 సంవత్సరాల కాలం అవుతుందని, వేల మంది స్టూడెంట్స్ డాక్టర్లుగాను ఇంజనీర్లుగాను తీర్చిదిద్దిన ఘనత ఎస్ఆర్ కళాశాలకు దక్కుతుందని, అలాగే నెల్లూరు జిల్లాలో ఎస్ఆర్ కళాశాల స్థాపించిన అనతి కాలంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. అలాగే ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన వారిలో జాహ్నవి 1629వ ర్యాంకు, నిత్యారెడ్డి ర్యాంక్ 3453, గీతిక గుప్తా ర్యాంక్ 6556, వెంకట షణ్ముఖ 6090, వరుణ్ తేజ్ 11305, హర్షిత 18235, సుభాషిణి 19326వ ర్యాంక్ ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు సాధించారని వారిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే విద్యార్థులను ర్యాంకులు సాధించడంలో కృషి చేసిన అధ్యాపకులు రషీద్, ప్రసన్నకుమార్, వెంకటేశ్వర్లు, ప్రసాద్లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ సురేందర్ రెడ్డి, ఏపీ జీఎం రాజేంద్ర ప్రసాద్, ఏపీ డీజీఎం గోవర్ధన్ రెడ్డి, ఏపీ డీన్ అరవింద్, బైపీసీ కోర్ డీన్ సుధాకర్, నెల్లూరు జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, అకాడమిక్ డీన్ రాంబాబు, ఏజీఎం వెంకటేశ్వర నాయుడు, అలాగే కళాశాల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు. నా పేరు ఎం రాంబాబు, అకాడమిక్ డీన్, ఎస్ఆర్ జూనియర్ కాలేజ్, నెల్లూరు జోన్. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ప్రవేశం కొరకు నిర్వహించిన నీట్ యూజీ ఫలితాలు నేడు వెలువటం జరిగింది. ఈ ఫలితాలలో మా ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో మంచి ర్యాంక్స్ సాధించడం జరిగింది. ఆ ర్యాంకుల వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే, మొదట కేటగిరీ విభాగంలో కే జాహ్నవి 1629 ర్యాంకును సాధించడం జరిగింది. ఓపెన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విధానంలో ఓపెన్ ఈడబ్ల్యూఎస్లో వై నిత్యారెడ్డి 3553వ ర్యాంకుని సాధించడం జరిగింది. అదేవిధంగా డి గీతికా గుప్తా 6556వ ర్యాంకును సాధించడం జరిగింది. అదేవిధంగా ఎన్ షణ్ముఖ్ 6090 ర్యాంకును సాధించడం జరిగింది. అదేవిధంగా యు అశ్రిత 18235 ర్యాంకును, పి సుభాషిని 19326వ ర్యాంకును సాధించడం జరిగింది. రాపూరు షణ్ముఖ్ 11305వ ర్యాంకును జాతీయ స్థాయిలో సాధించడం జరిగింది. ఈ ఫలితాలు సాధించడంలో ఎంతో కష్టపడ్డటువంటి మా బైపీసీ బోధించేటటువంటి అధ్యాపక బృందానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఫలితాల సాధనలో విద్యార్థులతో పాటుగా మా స్టాఫ్ కూడా మమేకమై వారి యొక్క బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడంలో చాలా కష్టపడ్డారు. ఎగ్జామ్కి 2 నెలల ముందు నుంచి స్టడీ అవర్స్లో కానీ, నైట్ పిల్లలకి ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు కానీ పిల్లల దగ్గరకు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేయడంలో మా అధ్యాపక బృందం ఎంతో కష్టపడి ఈ విజయంలో వారి యొక్క పాత్రను వారు ఫుల్ఫిల్ చేయడం జరిగింది. దీనికి మా మేనేజ్మెంట్ తరఫు నుంచి మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి బైపీసీ విద్యార్థికి డాక్టర్ అవ్వాలనేది ఒక కళ. ఆ కళ నెరవేర్చుకోవాలి అంటే ఎస్ఆర్ కళాశాల నెల్లూరు జోన్ అనేది ఒక వేదిక అనటంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మాకున్నటువంటి 24 మంది విద్యార్థులతోటి మేము ప్రతి 4 విద్యార్థులలో ఒక విద్యార్థికి ఏ కేటగిరీ గవర్నమెంట్ సీటు వచ్చేటటువంటి మార్కులు మేము సాధించి మమ్మల్ని మేము నిరూపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మాపై నమ్మకం ఉంచి బైపీసీలో ఆ విద్యార్థులు మా దగ్గర జాయిన్ చేయటం వల్ల మేము ఈ విజయాలు సాధించడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నాం అని అనుకుంటున్నాం. అదేవిధంగా ఈ రిజల్ట్స్తో ఇంతతో ఆగకుండా మా మీద మరింత బాధ్యత పెరిగింది. మేము వచ్చే సంవత్సరం ఇంకొంచెం కష్టపడి ఇంకా మంచి రిజల్ట్స్ రాబట్టడంలో మేము
మా శాయశక్తుల కృషి చేస్తామని నెల్లూరు ప్రజానికానికి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ విజయాలు ఈ ర్యాంక్స్ సాధించడంలో మా యాజమాన్యం సైడ్ నుంచి మా చైర్మన్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, సిఇఓ సార్ కానీ, ఏపీ జిఎం గారు కానీ, డీజీఎం గారు కానీ, అదేవిధంగా బైపీసీ కోర్డిన్, అదేవిధంగా ఏపీ కోర్డిన్ గారు కానీ, సిజెడ్ఏ గారు కానీ, మా లోకల్ జెడ్ఏ సార్ కానీ మాకు ఎంతో సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా మనము ఈ నీట్ యూజీ 2025లో మంచి ర్యాంక్ సాధించాలంటే ఎంతో ప్రణాళికాబద్ధంతో మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే బయాలజీ విద్యార్థులు కొంత మ్యాథమెటిక్స్లో కొంచెం భయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిజిక్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కానీ, ఫిజిక్స్ పేపర్ రాసేటప్పుడు కానీ వారు కొంత భయానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట మేము ఈ విజయాన్ని సాధించడానికి మేము చేస్తున్నటువంటి ప్రణాళిక ఏమిటంటే, మా దగ్గర జాయిన్ అయినటువంటి బైపీసీ విద్యార్థులకు ఫిజిక్స్లో మంచి మార్క్స్ వచ్చే విధంగా, ఫిజిక్స్లో ఏ మ్యాథమెటిక్స్ అయితే యూజ్ అవుతుందో, ఫిజిక్స్లో బేసిక్ మ్యాథమెటిక్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే మనకి నీట్ యూజీ ఎంట్రన్స్లో ప్రాబ్లమ్స్ చేయడానికి సులువుగా చేయడానికి ఉపయోగపడతాయో ఆ బేసిక్స్ మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయటం. మొదటి సంవత్సరంలో పిల్లలు బైపీసీలో జాయిన్ అయినప్పటి నుంచే వాళ్ళకి ప్రాబ్లమ్స్ మీద భయం లేకుండా చేయడానికి వాళ్ళకి బేసిక్ మ్యాథమెటిక్స్ చెప్పించటం. దాని ద్వారా మేము కఠినమైనటువంటి ఫిజిక్స్లో ఈ ఏడాది ఫిజిక్స్ పేపర్ అనేది చాలా కఠినంగా వచ్చింది. దేశవ్యాప్తంగా నీట్ యూజీ రాసినటువంటి ప్రతి విద్యార్థి కొంచెము ఆ పేపర్ చేయటంలో కొంచెం తికమకపడ్డ విషయం అందరికీ తెలిసిందే. అటువంటి పేపర్ను కూడా మా విద్యార్థులు సులువుగా చేయగలిగారు అనటంలో అతిశయోక్తి లేదు. దీనికి కారణం ఏంటంటే మా లెక్చరర్స్ అనేటటువంటి వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా ఆ ఫిజిక్స్లో ఉపయోగపడేటటువంటి ఆ ఫార్ములాస్ కానీ, తర్వాత బేసిక్ మ్యాథమెటిక్స్ కానీ, లాగరిథమ్స్ కానీ, డిఫరెన్షియేషన్స్ కానీ ఏదైనా అవి వారికి తర్ఫీదు ఇవ్వటం వల్ల వాళ్ళు ఈజీగా ఫిజిక్స్ని చేయగలిగారు. తద్వారా మేము ఈ తక్కువ మందిలో మంచి ర్యాంక్స్ సాధించడం అనేది జరిగింది. మాకున్నటువంటి బైపీసీ స్ట్రెంత్లో మనము మోర్ దాన్ 50% సీట్ గెట్టింగ్ ర్యాంక్స్ అనేవి మాకు రావటం జరిగింది. కాబట్టి నెల్లూరులో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎవరైనా బైపీసీ వారి యొక్క పిల్లలను బైపీసీలో జాయిన్ చేసి డాక్టర్ చేయాలి అనుకునేటటువంటి వారు మా కళాశాలను ఎంచుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ విజయాన్ని అందించడంలో సహాయ సహకారాలు అందించినటువంటి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, మీడియా మిత్రులు వీరందరికీ మరొకసారి మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఇంటర్ నుంచి ఎస్ఆర్ కాలేజ్ నుండి చదువుతున్నాను. ఇక్కడ ఉండడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఇదంతా ఎస్ఆర్ కాలేజ్ ప్రోగ్రామ్ లెక్చర్స్ వల్లే. వాళ్ళు చాలా ఎంత బాగా చెప్తారంటే, ఇక్కడ ఏమి రాని వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి ఇంత మంచి ర్యాంక్ వచ్చేలా చేశారు. దానికి ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమి రాదు, చాలా నిల్ నాలెడ్జ్, కానీ ఇప్పుడు ఒక మంచి ర్యాంక్ తో ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నాను. దానికి కారణం ఈ ఎస్ఆర్ కాలేజ్ అని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ. నా ర్యాంక్ 3535. గుడ్ ఈవినింగ్, నా పేరు గీతిక. నేను ఇక్కడ ఎస్ఆర్ కాలేజ్లో లాంగ్ టర్మ్ చదువుతున్నాను. నాకు చాలా మంచి ర్యాంక్ వచ్చింది. దానికి కారణం ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ అండ్ స్టడీ ప్రోగ్రామ్. ఇక్కడ ఫ్యాకల్టీ చాలా డౌట్స్ క్లియర్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. నైట్ టైం స్టడీ అవర్స్లో కూడా ఫ్యాకల్టీ వచ్చి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తున్నారు. And I am very thankful to SR College and lecturers. Thank you very much.